కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసిందని టోర్నమెంట్ నిర్వాహకులు భామిడిపల్లి మూర్తి, తాతపూడి చిన్మయ్య తెలిపారు. జిల్లా క్రీడా మైదానంలో జరిగిన రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్స్ అన్నవరం సత్యగాయత్రి వారియర్స్ టీం, విజయవాడ శశాంక్ స్ట్రైకర్స్ మధ్య జరిగింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న అన్నవరం సత్యగాయత్రి వారియర్స్ టీం మొదట బ్యాటింగ్ చేసిన విజయవాడ శశాంక్ స్ట్రైకర్స్ 10 ఓవర్లో 3 వికెట్లు నష్టపోయి 96 పరుగులు చేసింది. 96 పరుగుల లక్ష్యంగా దిగిన అన్నవరం సత్యగాయత్రి వారియర్స్ టీం 9 వికెట్లు నష్టపోయి 67 పరుగులు చేసి ఓటమి పాలైంది. విజయవాడ టీం బ్యాట్స్మెన్ హరిసుదర్శన్ 33 బంతుల్లో 49 పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. టోర్నమెంట్ నిర్వాహకులు భామిడిపల్లి మూర్తి, తాతపూడి చిన్మయ్య మాట్లాడుతూ నగర బ్రాహ్మణ ప్రముఖులు, వ్యాపారవేత్తలు మరియు సహపురోహిత క్రీడాకారులు సహాయ సహకారంతో ఈ టోర్నమెంట్ జరిగిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 టీంలు పాల్గొనగా విన్నర్స్ అయిన విజయవాడ శశాంక్ స్ట్రైకర్స్ టీంకు రాగిరెడ్డి వెంకట జయరాం కుమార్ చారిటబుల్ ట్రస్ట్ వారు 30,000 నగదు, రన్నర్స్ టీం అన్నవరం సత్యగాయత్రి వారియర్స్ టీంకు నగర బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు చిట్టి సత్యరాజు అండ్ బ్రాహ్మణ సేవకులు చిట్టిపెద్ది లక్ష్మణ్ కుమార్లు 20,000 నగదు, సెమీస్ టీమ్స్కు ప్రముఖ సిద్ధాంతి నేమాని, మురళీశంకర్, రమేష్ కుమార్లు 10,000 నగదు అందజేశారు. టోర్నమెంట్కు సహకరించిన ముంజులూరి విశ్వేశ్వరరావు, గరిమెళ్ల లక్ష్మీనారాయణ శర్మ, పనసపాడు బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఆకెళ్ల సత్యనారాయణమూర్తి, పద్మనాభస్వామి, విష్ణుభట్ల సత్యనారాయణమూర్తి, సానా సతీష్ ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, బమిడి చారిటబుల్ ట్రస్ట్ రాయవరపు ప్రభాకర్, బులుసు బ్రదర్స్ మరియు కాకినాడ ఆర్గనైజింగ్ క్రికెట్ టీం ప్లేయర్స్ శేఖర్, శ్రీరామ్ కుమార్, శివరామయ్య, సుబ్రహ్మణ్యం, శశికాంత్కు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. అన్నవరం టీమ్స్ వాళ్ళు విన్నరు, రన్నర్ కింద వచ్చారు. ఈ విన్నర్ టీం విజయవాడ కెప్టెన్ ముక్కపాటి లక్ష్మీనారాయణ శర్మ గారు, రన్నర్ టీం కోటమర్తి సాయి చరణ్ శర్మ అన్నవరం. ఇలాగా బ్రాహ్మణులు కేవలం వేదమంత్రాలు, స్మార్తాలు, పౌరోహిత్యం ఇవే కాకుండా ఇతర రంగాలలో కూడా ముందుకు రాగలరని, అన్ని విధాల వాళ్ళకి స్పోర్ట్స్ స్పిరిట్ ఉందని, ఏదైనా చేయగలమని నిరూపించుకునేటటువంటి ఒక చక్కటి వేదికని కాకినాడ పౌరోహితుల సంఘం తరఫున, పౌరోహితుల తరఫున మూర్తి గారు ఏర్పాటు చేశారు. దాన్ని రుజువు చేసుకున్నారు. ఎంతో పీస్ఫుల్గా జరిగినటువంటి ఈ టోర్నమెంట్లో పాల్గొన్న అందరికీ, అలాగే దీనికి సహకరించినటువంటి ఇతరులకి, బ్రాహ్మణేతరులు కూడా ఈ యొక్క టోర్నమెంట్ సక్సెస్కి చాలా తోడ్పడ్డారు. వారికి బ్రాహ్మణులందరి తరఫున, కాకినాడ నగర బ్రాహ్మణ సేవా సంఘం తరఫున కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. పురోహితులకు సంబంధించి అర్చక స్వాములు వీళ్ళంతా కూడా ఈ అర్చక వృత్తిలో ఉంటూ ఆట విడుపుగా ఇలాంటి ఆట ఆడతారని ఎవరికి తెలియదు. వీళ్ళు అంటే ప్రజలందరూ కూడా వీళ్ళు ఓన్లీ పౌరోహిత్యమే చేస్తారనే ఆలోచనలో ఉంటారు. అదే కాకుండా ఆటల పోటీల్లో కూడా వీళ్ళు ముందుంటారు అని ఈరోజు అంటే ఆల్మోస్ట్ నేను 4-5 సంవత్సరాల నుంచి ఈ టోర్నమెంట్లు అన్నిటికీ వస్తున్నాను. అందులో భాగంగా కాకినాడలో పౌరుత్యం చేసే వాళ్ళందరూ కూడా మా అన్నగారు ఫుట్టి కుమార్ గారితో మంచి అనుబంధం ఉంది. వాళ్ళందరికీ కూడా వీళ్ళందరూ కూడా తలుస్తూ ఉంటారు ఇప్పుడు మా అన్నగారిని. అందులో భాగంగానే మేము కూడా వీళ్ళ ప్రతి టోర్నమెంట్కి మేము అటెండ్ అవ్వడం, కార్యక్రమాలని చూడడం, వీళ్ళని అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు పౌరోహిత్యంకి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా అంటే క్రికెట్ని ఒక వ్యాయామం కిందే అనుకోవాలి. వాళ్ళు ఎంతసేపు కూడా పొద్దున్నే ఉదయం లేచి గాయత్రి మంత్రం చేసుకోవడానికి పూజ కార్యక్రమాలు ఉంటారు. వాళ్ళకి వ్యాయామాలు అయ్యి ఉండవు. దీన్ని ఒక వ్యాయామం కింద పెట్టుకునే వాళ్ళు పౌరోహిత్యం లేని టైంలో ఇలాంటి ఆ క్రీడల్లో మిగిలిన వాళ్ళు కూడా పాల్గొని అందరినీ ప్రోత్సహించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో అంటే టోర్నమెంట్కి సంబంధించి మన పద్మనాభం గారు కానీ, మూర్తి గారు కానీ, రాజు గారు కానీ వీళ్ళందరికీ కూడా ప్రోత్సహిస్తూ ఎప్పుడు అలా బ్రాహ్మణ యొక్క అభిమానం గల వారిని డోనర్స్గా మేము తీసుకుని ఈ కార్యక్రమం టోర్నమెంట్ని 10 టీములతో దిగ్విజయంగా కొనసాగించాము అని చెప్పుకోవడానికి గర్విస్తున్నామండి. అందరి సహాయ సహకారాలతో ఈ టోర్నమెంట్ జరిగింది. ఆర్గనైజింగ్ టీము 13 మంది సభ్యులుగా క్రీడాకారులుగా వ్యవహరిస్తూ ఈ 5 రోజుల పాటు కాకినాడ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. కాకినాడ నగరంలో బ్రాహ్మణ సంఘం, ప్రధానంగా బ్రాహ్మణ సేవా సంఘం మరియు ముంజులూరి విశ్వేశ్వరరావు గారు, అలాగే నేమాని సిద్ధాంతి గారు, అలాగే చిట్టిపెద్ది లక్ష్మణ్ గారు, అలాగే హరి స్పోర్ట్స్ వారి సహాయ సహకారాలతో విష్ణుభట్ల లక్ష్మీనారాయణ సత్యనారాయణమూర్తి శర్మ గారు, అలాగే పద్మనాభ స్వామి గారు, ఈ విధంగా అనేక మంది బ్రాహ్మణ ప్రముఖులు, క్రీడాకారులు కూడా ముందుకొచ్చి డోనర్లుగా వ్యవహరించి చేసినందుకు
అందరికీ కూడా ఈ టోర్నమెంట్ జయప్రదం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరును కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. పురోహితుల మధ్య స్నేహభావం పెరిగి పరిచయాలు ఏర్పడి మరింతగా వారికి వివాహం అనేక నెట్వర్కింగ్ పురోహిత కార్యక్రమాలు నెట్వర్కింగ్ పెరగాలనే సదుద్దేశంతో ఈ టోర్నమెంట్లు నిర్వహిస్తుంది. అందరికీ కూడా సహకరించినందుకు ధన్యవాదాలు.